హలో డూల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం స్వేగ్ గర్ల్ వీడియోకి రియాక్ట్ అవ్వమని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎవరెవరా ఆవిడ అందరికి పెద్ద మూడు, అందరూ ఆవిడని తిడుతున్నారు. ఆవిడ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి తన డ్రెస్ జూమ్ చేయండి. ఎడిటర్ టాలెంట్ ఉన్నాడా, కెమెరామెన్ టాలెంట్ ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు. దివి ఏంటి టాలెంట్ చూపిస్తుంది. మీరు చింటూ మోడల్ మీద ఒక ట్రోల్ చేసారు. నేను ఒక్కసారి లైవ్ లో తీసుకుంటా అబ్బాయిని. మీరు ఒక మాట అన్నారు, నువ్వు ఈ వీడియోకి రియాక్ట్ కావాలి అని ఇట్లా చిటికేస్తూ చెప్పారు ఆయనకి. ఎట్లున్నావు? హాయ్, హౌ యు? चिंटू भाई, हम तुम्हारा फैन हुआ. चिंटू, where are you from? మొడ్డాలా మొడ్డా ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా? 4 నిమిషాలు బొక్క కాదు బొక్క. ఎవరు ఉన్నారు అంటే నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసినాక అదేంటి వీడియో ఇలా చేశారు, ఈమెతోనా మీరు చేసింది అంటే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ కాదు. మరి ఎందుకు చేసావో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అంటే మీరు చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ జోయాలా ఉన్నారు అని ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. మీరు జోయాలా ఉన్నారా? అందరు అంటున్నారు, నాకు ఎప్పుడేమనిపించాల. ఏమని? అది కరెక్ట్ గా ఉంది అమ్మాయి. అమ్మాయిని ఏమనుకోండి, బాగానే ఉంది, అలా కాదు బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, నార్మల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అందరూ. నార్మల్ అంటుంది. ఓకే ఫైన్. సో ఒక ఇంటర్వ్యూలో మీరు 10th చదువుకున్నా అన్నారు, బట్ మిమ్మల్ని చూసినప్పుడు 10th చదువుకున్నారు అన్నట్టు అనిపిస్తలేదు. అంటే మీరు ఇంటర్వ్యూలోనే ఇప్పుడు అనిపించేలా బిహేవ్ చేయాలా? 10th ఫెయిల్ నేను. తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో ఉంది, అది నేను 10th కాదు నేను చదువుకున్నా, నేను గ్రాడ్యుయేటెడ్ అని తను చెప్పింది. గ్రాడ్యుయేటెడ్ ఏమన్నా? ఇప్పుడు చెప్పండి మీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th ఫెయిల్. ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఉంది, 5 నెలల్లోనే 30 లక్షలు ఎంత సంపాదించింది. 30 కాదు 50. 30 లక్షలు 2 months 3 months 50 lakhs. 50 lakhs. టూ మచ్ అది గైస్ పవర్. అది మనం 3 సంవత్సరాల నుంచి 3 లక్షలు ఇండిపెండెంట్ సంవత్సరానికి 1,00,000. మీరు చింటూ మోడల్ మీద ఒక ట్రోల్ చేసారు. నేను ఒక్కసారి లైవ్ లో తీసుకుంటా అబ్బాయిని. మీరు ట్రోల్ చేసారు కదా, మీరు ఒక మాట అన్నారు, నువ్వు ఈ వీడియోకి రియాక్ట్ కావాలి అని ఇట్లా చిటికేస్తూ చెప్పారు ఆయనకి, రైట్? ఒక్కసారి. హలో అన్నా, నమస్తే అన్నా. నమస్తే అక్క, చెప్పగలక్క. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆమె నీ మీద ట్రోల్ చెప్పగల ఏదో అన్నాడు, ఆడ సౌండ్ రంగా నవ్వొచ్చుతుంది. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ ఏదో సిగ్గు. నీ ఫోన్ పెట్టి నేను బండ బూతులు తిట్టింది, గుర్తుందా? గుర్తుంది. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఉంది, ఒకసారి మాట్లాడు. హలో హలో, హాయ్ రాజు. గర్ల్స్ మొత్తం పాడు చేస్తారా? హలో హలో, హాయ్ రాజు. ఫ్లర్ట్ చేస్తే అసలు నువ్వు లొంగిపోవద్దు. మంచిగా మాట్లాడుతున్నావు. నీ వల్ల ఇప్పుడు గర్ల్స్ మొత్తం పాడు చేస్తావా? హలో, గర్ల్స్ మొత్తం పాడు అది చేస్తున్నారు. అవతలాడు ఎలాంటోడైనా సరే తెలుసు, అంతే చేస్తుందని తెలుసు. ఎలాంటి ఎదుపక్కైనా అర్థమవుతుంది బేసిక్. చోలు వినిపిస్తున్నావా రాజు? మనమైతే ఇంకోలాగా అడుగుతాం గాయస్. హలో, చోలు వినిపిస్తున్నావా అంటున్నా. ఒక్క నిమిషం. హలో, విను నా మాట. చెప్పు. నేను హాయ్ చెప్తే నువ్వు హాయ్ చెప్పవా? మరి హాయ్ లొంగ తీసేసుకుంటే ఇంకా నేనైతే ఓకే సర్లే అన్ని మర్చిపోదాం. ఏముందిలే ఇంకా అంత మాట అన్నాక ఇంకెందుకులే. చెప్పిన తర్వాత మాట్లాడాలి కదా. హలో, చెప్పగలక్క. హాయ్ రాజు. చెప్పండి అక్క. సేపు దీంతో నాకెందుకు రమ్మవుతాను. చింటూ మోడల్ నుంచి కాల్ వస్తుంది. ఓకే డన్. ఒక్క నిమిషం. చింటూ మోడల్ డైరెక్ట్ వీడియో కాల్ చేసుకుందాం. చింటూ మోడల్, నిన్ను ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆమె ట్రోల్ చేసింది, నీ ఫోన్ పెట్టుకొని ఇట్లా. అవును చేసింది. ఇక్కడ ఒక్క నిమిషం. అవును చేసింది, నాకు గుర్తొచ్చింది. ఓకే ఒక్క నిమిషం, నేను తనకి ఇస్తా ఫోన్, ఒకసారి మాట్లాడు. ఓకే నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ ఇచ్చాయి. హలో, ఎట్లున్నావు? హాయ్, హౌ యు? ఆగం అయిపోయింది అని ఆడ సీన్ అయిపోయింది అని, కానీ ఆడ లొంగడే. మొడ్డాలేకున్నా చూసా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చింటూ, వేర్ ఆర్ యు ఫ్రమ్? మొడ్డాలా. ఓకే, సో చూడు ఒక్కసారి. నీ చెంప వాళ్ళది ఇంకా నన్ను ట్రోల్ ఫేమస్ లా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సిగ్గుందా నీకు? గాడిదలా పెరిగినావు.
అరే చిన్న పిల్లాడు చెప్తున్నాడు రా. మమ్మీ మీ డాడీ నంబర్ ఇస్తే ఫోన్ చేసి మాట్లాడతాడట. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు ఇన్స్టాలో ఏం చేస్తున్నావు? ఇన్స్టాలో ఏం చేస్తున్నావు? నువ్వు కుడుస్తున్నావు. సహీ బాత్. వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అట్లా. వేరే నువ్వు కూడా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కాదు, మీరు 2 నెలలలో ఎర్రగడ్డకే పోతాడు ఇక ఫిక్స్. పాపం ఆగం అయిపోయిందండి. ఈవిడదా ఫోన్? క్వశ్చన్స్ కొద్దాం. చాలా మంది కామెంట్స్ ఫ్రీ ఫ్యాషన్ షో ఏమైనా చేస్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్ లో? ఫ్యాషన్ షో కాదు అది, మీ ఫ్యాషన్ షో అయితే కంప్లీట్ ఎక్స్పోజింగ్ కూడా అన్నారు. మరి అంత అన్కంఫర్టబుల్ నా దగ్గర ఉన్న క్లోత్స్ నేను వేసుకొని వీడియో తిరగడం కొంచెం అట్లా అట్లా కనిపించినట్టు కనిపించాలి. 10% తిప్పుకొని 10% ఇప్పొచ్చు గైస్. ఆవిడ పర్మిషన్ ఇచ్చింది. రేపు నుంచి 10% ఇప్పుకోండి. మీరు వీడియోస్ చేస్తే తప్పలేదు. 90% ఇప్పకండి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇన్స్టాగ్రామ్ 90% ఇప్పేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎక్కడ చదువుతున్నారు? ఇన్స్టాలోనే కదా. ఎంతగానో మీ పింద నేను మీకు పిక్స్ పెడతాను, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. పెట్టండి ముందు అది. నేను కంపేర్ టు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ షీస్ బెటర్ కదరా. ఇంకెవ్వరైనా చూసుకో, మనం చేసిన రీల్స్ చూసుకో, ఇంతకన్నా బెటరే. మెసేజ్ వచ్చిందా దేనికి? వచ్చిందా అంటే మామూలుగా దొప్పటేసి కప్పేస్తున్నావు కదా. అలా అని కాదు, నేను చెప్తున్నాను నార్మల్ గా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ అని. బ్యాడ్ కామెంట్స్ నార్మల్ గా ఒక్క బ్యాడ్ కామెంట్స్ వస్తే అమ్మాయి అసలు దాన్ని తీసుకోలేదు, ఇంక్లూడింగ్ వాళ్ళకి నైట్స్ నిద్ర కూడా పట్టదు. అబ్బా మంచి కామెంట్ వస్తే అమ్మాయి తీసుకోలేదు. అలాంటి చాయిస్ తనకు నిద్ర పడదు, మంచి కామెంట్ వస్తాడు. ఎందుకు వెళ్ళిపోకూడదు? అంత బాగా చేసి ఎక్కడ తప్పెట్టాను. కరెక్ట్గానే చేశాను కదా. దారుణంగా బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఫస్ట్ నేను బ్యాడ్ కామెంట్స్ చూడట్లే కదా. నేను ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూపిస్తాను. నేను అసలు చదవన కామెంట్స్, ఎందుకంటే నా నోట్స్ పదాలు కూడా పలకదు. సో తనకే చూపిస్తా. మేమేం చేయలేరు. ఇది నా కమెంట్ కాదు, మీ వీడియోలోకి వచ్చినాయి. మీరు ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు మా పండు కోతి లెక్కన ఉన్నవరా దగ్గరికి ఇంటర్వ్యూ వస్తుంది, ఏ క్వశ్చన్స్ అడగాలని పెట్టినప్పుడు వచ్చిన కామెంట్స్ అవి చదవండి, గట్టి చదవండి. అట్లీస్ట్ ఒక 3-4 కామెంట్స్ అనే చదవండి. ఎట్లయినా కామెంట్స్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తాను మళ్ళీ. థ్యాంక్స్. నమస్తే. ఏది డిస్ప్లే రాలేదు? వస్తుంది వీడియో అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చినా పర్లేదు. వద్దు కామెంట్స్ వద్దు. నేను పట్టించుకోను కామెంట్స్. మీరు చేసే పనులు బాగున్నాయని కామెంట్స్ వద్దంటున్నారు. నాకే కాదు, మంచి సెలబ్రిటీస్ కి నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్. మరి ఇంత దారుణంగా ఎవరికి రాలేదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అదే నార్మల్ వాళ్ళకి కూడా వస్తున్నారు. ఇంకా మన వాళ్ళకి ఇప్పుడు అన్ని చాలా నార్మల్ అయిపోయాయి. సగం మందికి బుర్రలు ఉండవులే, తెలియట్లేదు తేడా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక ఆడపిల్ల ఇన్ని గణం బూతులు మాట్లాడొచ్చు. ఎక్కడుంది? ట్రోలింగ్ ఎక్కడ లేదు అనాలంట. ఇప్పుడు ఎక్కడుంది అని అడిగింది కదా. యాక్టింగ్ కదా, అంతే. మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారా? చూడలే ఇప్పటివరకు. ఒకవేళ చూస్తే ఏమన్నారు? చూసుకోండి. నార్మల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, అటు ఇటు అలాగే తిట్టుకుంటారు రోజు. ఓ ఇద్దరు పతివ్రతలే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 300K ఫాలోవర్స్ ఏంది మొత్తం ఇప్పేసి వీడియోలు చేసేసి సరిపోయిందిరా. ఇద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరు అనుకోవాలి, మీరిద్దరే అనుకోవాలి. నాకు అవసరం అనిపిస్తుంది వీళ్ళిద్దరు పక్కింట్లోనే ఉంటారు, రూమ్మేట్స్ ఏమో అని మాట్లాడుకుని చేసుకుంటున్నారు. అదే కదా. ఇంకా నువ్వు ఎంతవరకు 2 బట్టలు ఓకేనైతే 3 వెళ్తున్నాయి. నీకు కూడా 1 మిలియన్ అవుతారేమో కదా. మరి మొత్తం అయితే ఇప్పాను, ఇప్పకుండానే 1 మిలియన్ చేస్తా. ఛాలెంజ్. yes it's my challenge. కొంచెం నేను కూడా ఛాలెంజ్ చేస్తాను, చేస్తావు లేదు. సగం ఇంకా ఇప్పలే, 10% ఏమో కొంచెం అట్లా ఎక్స్పోజింగ్ చేస్తున్నా అంతే. ఎక్స్పోజింగ్ చేస్తున్నాడు ఒప్పుకున్నావా? ఇప్పటికి ఆబ్వియస్ గా మామూలుగా ఉండదు.
కానీ ఇంకా 10% అంటే చూపించినట్టు చూపిస్తే నాకు ఫాలో కొడతారని అనుకుంటుంది. ఇక ఫాలో కొట్టేటోళ్ళకి ఉండాలి అది. నెక్స్ట్ ఇంకొకటి ఏదో డీజే పాట పాడినట్టు పాడింది ఇవిడే కదా యమునంలాగా. ఆమె బూతులు మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి పోవాలి. నువ్వు బూతులు మాట్లాడితే నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి పోవా? నేను ఆమెకు చెప్తున్నా అంతే, బాయ్స్ ని నువ్వు మాట్లాడేది చక్కగా ఉంటే పక్కన వాళ్ళ మీద నాలి. ఫస్ట్ మనల్ని ఏమంటారు, ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇట్లయితే చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు అనేవి ఫింగర్స్ నా సైడ్ చూపిస్తాను. నాకు ఇది చెప్పిన వాళ్ళని దవడమే కొట్టాలనిపిస్తుందా? అమ్మాయి బాయ్స్ ని తిట్టింది అని నేను అమ్మాయి పైన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. బాయ్స్ తిట్టకండి, గర్ల్స్ తిట్టాలి. అది అలా తిట్టుకుంటున్నారులే. అదే అదే ఓకే. నెగిటివ్ చేసే వాళ్ళని తిడుతున్నాను. నెగిటివ్ మాట్లాడి చాలా పాజిటివ్ గైస్. మోడల్ ఏం నెగిటివ్ మాట్లాడింది ఆ స్విమ్మింగ్ పూల్ లో నాకు అర్థం కాలేదు. గోవా పోయే ముఖం వాడిది అది నెగిటివ్. నాతో అబ్యూజింగ్ గా మాట్లాడాడు. ఏమన్నాడు అబ్యూజింగ్ గా? నన్ను జాబ్ అయిపోవి అన్నాడు. ఇప్పుడు సపోర్ట్ చేసాం కదరా, అడు గోవా వెళ్దాం అన్నాడు అంటాము. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అమ్మో, ఈమె ఇన్స్టా నుంచి తీసేసేయండి ఫస్ట్. ఇన్స్టాలో తీసేట ప్రమోషన్ కి ఎక్స్పోజింగ్ చేశారు కదా అంతే. ఒక్కసారి ఇప్పుడు ఒకసారి తన డ్రెస్ జూమ్ చేయండి. ఇది నా వైరల్ అయిన ఒక్కసారి డ్రెస్ జూమ్ చేయండి. చాలా పద్ధతిగా వచ్చిందట, మరి ఏం ఎక్స్పోజింగ్ కాకుండా ఒకసారి జూమ్ చేయండి. ఇది నా వైరల్ అయిన డ్రెస్, కొంచెం వీళ్ళకి పబ్లిక్ మళ్ళీ వైరల్ అవుతాం మేము కూడా. నువ్వు ముందే చూస్తావు లేదా? తవ చూసి అవసరం ఉంటది. నువ్వు ఇప్పుడే ఏదో ఇంక వీడియో డిలీట్ అయిపోద్ది అన్నట్టు ఆన్సర్స్ ఇట్లానే చెప్పాలి అని ఫిక్స్ అయినట్టు. Okay, that's it for today guys. Premato. Bye.